హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. ఆల్ గుడ్ కదండి. ఈరోజు మీకోసం నేను డిజైనర్ శారీస్ తీసుకొచ్చానండి. ప్యూర్ జార్జెట్స్ అండ్ సాటిన్స్ విత్ డిజైనర్ బ్లౌజ్. కొంచెం చమక్ చమక్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. గ్రాండ్ శారీస్. కాస్ట్ రేంజ్ కూడా అరౌండ్ 8,000 నుంచి 10,000 వరకు ఉండే శారీస్ అనమాట. విత్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఎస్, స్టార్టింగ్ విత్ దిస్ శారీ. దిస్ ఈజ్ ఏ సాటిన్ శారీ అండి. నేను కట్టుకున్న శారీ అడగొద్దు. ఫ్యాబ్రిక్ రిజంబ్లెన్స్ కోసం నేను రిఫరెన్స్ కోసం నేను తీసుకొచ్చాను, కట్టుకున్నాను. దిస్ ఇస్ మై ఓల్డ్ శారీ. దీన్ని బట్టి నేను ఈ ఫ్యాబ్రిక్లో కావాలని తయారు చేయించాను. బట్ ప్లెయిన్ నేను చూపిస్తే ఎవరు ఇష్టపడరు. నేను కట్టుకున్నది ఒట్టి ప్లెయిన్ శారీ, జస్ట్ సాటిన్ ప్లెయిన్, బ్లౌజ్ మాత్రమే హెవీ. ఇది వచ్చేసరికి నాకు అప్పుడే 11,000 అట్లా పడింది, ప్యూర్ సాటిన్ కాబట్టి. ప్లెయిన్ అయితే నేను చూపించిన ఎవరు తీసుకోరు, కట్టుకున్నాను కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోనే నేను ఇంకా ఫ్లోరల్, దీని మీద ఇంకేంటి బార్డర్ మీద కూడా వర్క్ అది చేయించి దీన్ని హైలైట్ చేసి ఇట్లాంటి డిజైనర్స్ తీసుకొచ్చాం అనమాట. ఇది వచ్చేసరికి దీనికి సాటిన్ అండి. సాటిన్ ఫ్లోరల్ ప్రింట్, మంచి ప్యారెట్ గ్రీన్, పిస్తా గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కాదు, పిస్తా గ్రీన్ మీద పింక్ కలర్ చక్కగా ఫ్లవర్స్ వచ్చినాయి. వైట్ బ్లౌజ్ దీనికి. నో ఇదే కలర్ బ్లౌజ్ అనుకుంటా. ఎస్, సారీ. దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. ఇట్లాగా బ్లౌజ్ సైజు చాలా చిన్నగా ఉన్నట్టుంది చూస్తుంటే. ఎస్, 36 వరకు వస్తుందండి. 34 చూడబోతే 34 వరకే వచ్చేటట్టుగా కనిపిస్తుంది. ఎక్స్టెన్షన్ ఉంది, మార్జిన్ ఉంది కాస్త, ఇంకొక 2 ఇంచెస్. సో 36 వరకునే వస్తుంది, ఎక్కువ లేదు సైజు. బట్ దీనికి ట్రెడిషనల్ బ్లౌజ్ కూడా లేదు, 36 వరకు వస్తుంది సైజు. చాలా ట్రెండీగా ఉంది శారీ మాత్రం. 9,500లో ఉందండి ఇది. సాటిన్ మొత్తం అంతా, ఇది కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఫుల్ మొత్తం వర్క్ చేసింది. బ్లౌజ్ అంతా కూడా రిచ్ సీక్వెన్స్ వర్క్. ఎందుకంటే కొంచెం దిస్ ఈజ్ లైక్ పార్టీ వేర్ అండ్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్కి అట్లా చాలా బాగుంటుంది. పింక్ బేస్ మీద సిల్వర్ సీక్వెన్స్ చిప్ వస్తుంది మొత్తం అంతా కూడా. దీనికి కూడా చక్కగా పిస్తా గ్రీన్ మీద పింక్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ కాదు, ఎస్, ప్రింట్ అండ్ మళ్ళీ అగైన్ సీక్వెన్స్ బార్డర్ వస్తుంది బోత్ సైడ్స్. ఇలా వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది, వెరీ లైట్ వెయిట్. సాటిన్, ఇది ప్యూర్ సాటిన్, సాఫ్ట్ ఉంది అసలు. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్లో ఉంది. 9,500 అండి, తప్పదు. మరి డిజైనర్ కైండ్ అలానే ఉంటుంది వర్క్, ఫ్యాబ్రిక్. ఎస్, దీంట్లో కూడా అవి 3 శారీస్ ఎన్నో ఉన్నాయి. అంటే క్వాంటిటీ అంటే ఇన్ ద సెన్స్ ఇవి కొన్ని సింగిల్స్ ఉన్నాయి, కాస్ట్లీ కదండి. కొన్ని సింగిల్స్ ఉన్నాయి, కొన్ని ఏమో క్వాంటిటీ 3-4 అట్లా ఉన్నాయి. సింగిల్స్ ఉన్నాయి, నేను వాట్సాప్లో వెబ్సైట్లో పెట్టను. దిస్ ఇస్ ఎ బేబీ పింక్, మంచి బేబీ పింక్ మీద ఫ్లోరల్ ప్రింట్, డిజైనర్ కైండ్ అండి. బాలీవుడ్ హీరోయిన్స్ వాళ్ళు ఆడియో ఫంక్షన్స్కి వేసుకుంటున్నారు కదా, అలాంటి శారీస్ అనమాట. అలా రిఫరెన్స్ చెప్తే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్తున్నాను నేను. ఏదైనా సరే ఫ్యాషన్ అన్నది ఇట్స్ ఏ సర్కిల్ అండి, సైకిల్. అన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి. మనం కూడా ఎవ్వరు కట్టుకుంది మనం కట్టుకున్నామంటే యూనిక్గా ఉంటుంది అని అనుకోము. ఇంకెవరైనా కట్టుకునేది బాగుందని అనుకుంటే మాకు అలాంటిది కావాలని డిఫరెన్స్ ఫిక్స్ పెడుతుంటారు అందరూ. సో డిజైనర్స్ కూడా ఏం చేస్తారు, పెద్ద పెద్ద డిజైనర్స్ వాళ్ళు డిజైన్ చేసిన శారీస్ ఫ్యాషన్ షోస్లోని వాటిల్లోని హీరోయిన్స్ చేత డిస్ప్లే చేపిస్తారు. అదే డిజైన్స్ మిగతా అందరూ కూడా కాపీ చేసి ఫ్యాబ్రిక్ అది తగ్గించి దాని మీద వర్క్ కొంచెం అటు ఇటు చేసి అవే డిజైన్స్ డిస్ప్లే చేస్తారు. ఇది కాజల్ శారీ. సో ఇదివరకు అనేవారు కదా, ఇది సావిత్రి చీరలు, విజయశాంతి చీరలు, అలాగే ఇవి కూడా. సో ఏదైనా అంతేనండి. ఎస్, ఇది వచ్చి సాటిన్ బేబీ పింక్ శారీ, మంచి ఫ్లోరల్ ప్రింట్ ఉంది, సూపర్గా ఉంది. ఇది కూడా 9,500లోనే ఉంది. దీనికి వైట్ వచ్చింది, వైట్ సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చింది. ఇది కాస్త బ్లౌజ్ కాస్త పెద్దగానే ఉంది. ఏదైనా ఆల్టర్ చేసుకోవాలి. ఇది కూడా సీక్వెన్స్ బేస్ వచ్చి వైట్ బేస్, సీక్వెన్స్ ఫ్లోరల్ ప్రింట్, సాటిన్. అగైన్ దీనికి కూడా సీక్వెన్స్ చిప్ తోటి బోత్ సైడ్స్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది. సో డిజైనర్ కైండ్, చాలా బాగుంది శారీ. ఇది వెరీ లైట్ వెయిట్, ప్యూర్ సాటిన్ అవ్వడం వల్ల చాలా లైట్ వెయిట్ వచ్చింది. 9,500లో ఉంది. అండ్ నౌ దిస్ వన్. దిస్ ఈజ్ ఏ డార్క్ బ్లూ అండి, డార్క్ బ్లూ. ద కాన్సెప్ట్ ఈజ్ అగైన్ సేమే వచ్చింది, బట్ దీని మీద కాస్త వర్క్ వచ్చింది. ఇది 10,000లో ఉందండి. వీటిలోనే మీరు తక్కువలో చూసుండొచ్చు, కానీ ఫ్యాబ్రిక్ వేరియేషన్, వర్క్ వేరియేషన్ చాలా ఉంటుంది. ఇలాంటివి ఎగ్జాక్ట్గా రావు, కానీ ఇమిటేషన్స్ చేస్తారు. బట్ ఇవి ఇమిటేషన్గా అందని చీరలేండి. ఇది సాటిన్, ఇది ప్యూర్ సాటిన్ ఎప్పుడూ కూడా సెన్సిటివ్గానే ఉంటుంది. ఇది పళ్ళు చూడండి, పళ్ళు దగ్గర కూడా ఇంకా చక్కగా టాజిల్స్, ఇలా హ్యాంగింగ్ టాజిల్స్,
బీడ్స్ లైన్స్ తోటి వచ్చినాయి. అండ్ దీనికి సేమ్ బ్లౌజ్ వచ్చింది విత్ వర్క్ మిర్రర్. అండ్ ఈ సీక్వెన్స్ అంతా కూడా స్టిక్ చేసిందండి, అంటించారు ఇవి. బట్ పోవు ఏదైనా ఒకటి రెండు ఊడుతుంది కానీ దాని లుక్ మారదు. ఊడవని నేను చెప్పను, ఎందుకంటే అంత హ్యాండ్ వర్క్ కదండి. ఇవి స్టిచ్ చేసినవి కాదు, పేస్ట్ చేశారు. ఈ సీక్వెన్స్ మాత్రం, ఈ శారీ మీద వచ్చిన ఇవి మాత్రం పేస్ట్ చేశారు. బట్ స్టిల్ పోవు, ఒకటి రెండు ఊడిపోయినా పర్వాలేదు. సో ఇది బ్లౌజ్ మిర్రర్ వర్క్, హై నెక్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి ఫ్లోరల్ సేమ్ టు సేమ్ వచ్చింది, ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. ఇది డార్క్ గ్రే, ఆల్మోస్ట్ బ్లాక్ లా ఉంది కానీ బ్లాక్ కాదు, డార్క్ గ్రే మీద రెడ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్, మంచి జాజీగా కనిపిస్తుంది చాలా. ఇది కూడా 9500 అండి. ఇది కూడా 9500 సాటిన్, ఓకే, ప్యూర్ సాటిన్ వర్క్. అండ్ నౌ కమింగ్ టు అవర్ బ్యూటిఫుల్ వైట్ అండి. దిస్ ఈజ్ దీని వర్క్ కాస్త ఎక్కువగా ఉంది బికాజ్ ఇట్ హ్యాస్ గాట్ మిర్రర్ వర్క్ అండి. మిర్రర్ వర్క్ చిన్న మిర్రర్, స్మాల్ మిర్రర్స్ తోటి వైట్ ఫ్లోరల్ ప్రింట్. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది 10500లోనే ఉంది, డిజైనర్ పీస్ అండి. ఇది 36 వరకు వస్తుంది, పక్కాగా వస్తుంది 36 వరకు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మిర్రర్ వర్క్ తోటి వస్తుంది ఇట్లాగా. వర్క్ ఇది కాస్త రిచ్గా ఉంది. సో 10500 పడింది. యాక్చువల్లీ వైట్ అండి, వైట్ మీద పీచ్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్. అండ్ దీనికి బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ విత్ ఎల్బో స్లీవ్స్. ఇది బోత్ సైడ్స్ మిర్రర్ వర్క్ వచ్చి ఎంత బాగుందో చూడండి బార్డర్. దిస్ ఈజ్ ఆల్ హ్యాండ్ వర్క్ అండి, హ్యాండ్ వర్క్ కట్ వర్క్ బార్డరు. ఇట్స్ డిజైనర్ శారీ ఇలా వస్తుంది. ఎస్, శారీ అండ్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ మిర్రర్ వర్క్ డన్. ఇది 10500లో ఉంది. ఎస్. అండ్ నౌ దిస్ ఈస్ ద అదర్ వన్. ఇట్స్ అగైన్ జార్జెట్ ఆర్గన్జా అండి. ఆర్గన్జా టెక్స్చర్స్ మారినాయి ఇప్పుడు, చెప్పాను కదా, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఆర్గన్జా అంటే ఇదివరకు మనకి చాలా స్టిఫ్గా ఉండేవి, ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్ ఆర్గన్జా వస్తున్నాయి. ఇది పిస్తా గ్రీన్, ఎస్, పిస్తా గ్రీన్ సాఫ్ట్ ఆర్గన్జా శారీ, పిస్తా గ్రీన్. దీనికి ఇవన్నీ అంటించినవే, కుట్టినవి కాదు, పేస్ట్ చేశారు ఇవన్నీ కూడా. బట్ ఊడవు ఎందుకు మరి? మీకు కుడితే ఏంటి, అంటిస్తే ఏంటి? కుడితే ఇంకా ఎక్కువ రేట్ అవుతుంది, అంటిస్తే కాస్త తక్కువ అవుతుంది. బట్ రెండు లుక్ ఒకలాగే ఉంటుంది, మనకు రేట్ తగ్గుతుంది, మనకి బెనిఫిట్ కదా. ఊడిపోయేలాగైతే అంటించరు కదా, అది. సో అదే వేరియేషన్, కాస్ట్ ఎక్కువకి తక్కువకి అక్కడ అదే వేరియేషన్ జరుగుతూ వస్తుంది. ఇదన్నీ కుట్టారు, అంటించారు, కుట్టలేదు, అంటిస్తే కుడితే ఏంటి, మనకి తక్కువ రేట్ రీజనబుల్ పడుతుంది. సో పిస్తా గ్రీన్కి మంచి సిల్వర్ కలర్ బార్డర్తో వస్తుందండి. కట్ వర్క్ 2 లైన్స్ ఇట్లా, దీని ఏమంటారు, ఏదో ఒక షేప్ వచ్చింది, హాఫ్ సర్కిల్ షేప్ వచ్చి వస్తుంది ఇట్లాగా. శారీ అంతా కూడా వన్ సైడ్ బార్డర్ పెద్దది, వన్ సైడ్ బార్డర్ చిన్నది వచ్చింది. దీనికి విత్ బ్లౌజ్ అండి. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చి 40 సైజ్ వరకు ఉంది, ఫుల్ వర్క్ బ్లౌజ్. ఇది వర్క్ కూడా ఇది స్టిచ్ చేసిందే, అంటించిందే, పేస్ట్ చేసిందే. స్టిచ్ చేసిందే అంటే స్టిచ్ చేసింది లాగా వినబడద్దేమో అని నేను క్లారిటీ ఇస్తున్నాను. అంటించిందే సాఫ్ట్ జార్జెట్ ఆర్గన్జా అండి. ఇది 8000లోనే ఉంది. దిస్ ఇస్ ద శారీ అండి, లైట్ పేల్ పిస్తా గ్రీన్ విత్ దిస్ వర్క్ డన్. సిల్వర్ అండ్ పిస్తా గ్రీన్ మంచి పేస్టల్ కాంబినేషన్, చాలా బాగుంది. అండ్ నౌ ఎస్, దిస్ ఇస్ ఏ, ఇది కాస్త వెయిట్ ఉందండి బికాస్ దీని మీద పర్ల్ వర్క్ ఫుల్గా మీకోసం కుట్టారు. మనకు అంటిస్తే నచ్చదని అనుకుంటే ఇది స్టిచ్ చేశారు, వెయిట్ మంచిగా ఉంది. బట్ స్టిల్ ఇట్స్ వర్త్ వేరింగ్ అండి, వర్త్ బేరింగ్ ఇట్స్ వెయిట్ బికాస్ దిస్ ఇస్ ఎ పేస్టల్, లైట్ ఆనియన్ పింక్ పేస్టల్ కలర్, సాఫ్ట్ జార్జెట్ మీద ఎంబ్రాయిడరీ. అండ్ దీని మీద ఎంబోస్ చేసిన ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. ఇదంతా కూడా పర్ల్స్, లోడెడ్ పర్ల్స్, సేమ్ కలర్ తోటి లోడెడ్ పర్ల్స్ అండ్ జడ్కన్ వర్క్తో వచ్చింది. ఇది 8700లో ఉంది, 8700లో ఉంది. దిస్ వన్ లైట్ ఆనియన్ పింక్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బ్లౌజ్ విత్ వర్క్, స్లీవ్స్ మీద మీకు ఇట్లా ఫుల్గా వర్క్ వస్తుంది. ఇట్లా 8700లో ఉంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇట్లా వర్క్ వస్తుంది సేమ్ కలర్ తోటి. చాలా పేస్టల్లో మంచి లైట్ ఆనియన్ పింక్, సోబర్ అండ్ డీసెంట్ అండి, డీసెంట్ అండ్ వెరీ లైట్, చాలా లైటర్గా ఉంది. సారీ, వెయిట్ ఫ్యాబ్రిక్ వచ్చి లైట్ వెయిటే, చూడ్డానికి లైటర్గా ఉంది. బట్ ఈ బార్డర్లో హెవీ లోడెడ్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బరువు తేలుతుంది. బరువు ఉన్నా కూడా సో దట్ మీకు శారీ లెగ్గకుండా ఉంటుంది. ఇలా డ్రేప్ చేసినా ఇలా పడి ఉంటుంది, ఈ ఫాల్ ఉంటుంది, ఈ ఫ్రీ ఫాల్ ఉంటుంది అనమాట.
ఈ వెయిట్ వల్ల బేర్ చేయొచ్చు, పర్వాలేదు, బేర్ చేయలేనంత వరకు వెయిట్ ఏం కాదు. 8,700. అండ్ నౌ దిస్ ఈస్ ద అదర్ వన్. ఎస్, దిస్ ఈస్ ఆల్సో డిజైనర్ శారీ, సాఫ్ట్ ఆర్గన్జా విత్ హ్యాండ్ వర్క్. ఇట్స్ లైక్, అమ్మో ఈ కలర్స్, నాకు ఈ కలర్స్ అంటేనే భయం, వీటి పేర్లు తెలియదు నాకు. చీర బాగుందా లేదా, పేర్లు తెలియవు. ఎస్, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మెహందీ గ్రీన్కి గ్రేకి మధ్యలో ఉంది. దీనికి కాంట్రాస్ట్ సీ ద వర్క్, మొత్తం అంతా హ్యాండ్ వర్క్ అండి. జర్దోజీ పర్ల్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ వచ్చేసరికి బోత్ సైడ్స్ ఫుల్ వర్క్ వచ్చిన బ్లౌజ్. 38 వరకు వస్తుంది సైజు, ఫుల్ స్లీవ్స్, కాంట్రాస్ట్. 8,200 ఇది బ్లౌజ్. ఇలా వస్తుంది కాంట్రాస్ట్. మీకు బాడీ అంతా కూడా శారీ ఎంటైర్ బాడీ ఫుల్ మీకు కట్ వర్క్ బార్డర్ రెండు వైపులో కూడా రన్ అవుతుంది. పైన వచ్చేసరికి ఇంతవరకే ఉంటుంది అనుకోండి. మధ్యలో ఈ హ్యాండ్ వర్క్ బుటీస్ కూడా ఉన్నాయి. ఇస్ కాంట్రాస్ట్, పేస్టల్ కాంట్రాస్ట్ వచ్చింది దీనికి. దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్. 8,200. దిస్ ఇస్ ద అదర్ వన్ అండి. ఎస్, నేను చూపించింది ఇది దగ్గరే ఉంది. ఒకసారి ఆ శారీ ఇట్లా ఇవ్వమ్మా, రెండు పక్కన పెట్టి చూపిస్తా, వేరియేషన్ తెలుస్తుంది. దిస్ ఇస్ గ్రే. ఎస్, పళ్ళులో కాస్త రిచ్గా వచ్చింది, పళ్ళుని వేరియేషన్ చక్కగా చూపించారు దానికి కూడా. దిస్ ఇస్ గ్రే, దీని మీద బ్లూ అండ్ పర్ల్ వర్క్ తోటి వచ్చింది. బోత్ ద బ్లౌజెస్ ఆర్ సేమ్ రెండింటికి కూడా. దిస్ ఇస్ గ్రే అండ్ దిస్ ఈజ్ లైక్ గ్రీనిష్ గ్రే. దిస్ వన్ ఈజ్ లైక్ గ్రీనిష్ గ్రే. రెండు ఈక్వల్గానే ఉన్నాయి, రెండింటికి ఒకటే బ్లౌజ్. రెండు కూడా 8,200లోనే ఉన్నాయి. దిస్ ఇస్ ద శారీ అండి. బోత్ కలర్స్ మీకు వేరియేషన్ తెలుస్తుందని పక్కన పెట్టి చూపిస్తుంది. అసలు విడివిడిగా చూస్తే రెండు ఇది చూసి ఇది అనుకుంటాం, ఒకలాగే ఉన్నాయి. ఓకే, 8,200లో ఉన్నాయి. దిస్ వన్ ఇస్ న్యూ వన్. అండ్ నౌ దిస్ ఇస్ గ్రీన్. ఇట్స్ పిస్తా గ్రీన్. 3 కలర్స్. ఇవన్నీ సింగిల్ శారీస్ ఏనండి. 3 కలర్స్, 3 శారీసే ఉన్నాయి. ఇది ఎందుకంటే తెలీదు ఈ కాస్ట్లో వచ్చినవి ఎక్కువ మంది ఆప్ట్ చేయడం తక్కువ, బట్ స్టిల్ అడుగుతున్నారు, సరిపోతున్నాయి. బట్ ఇది మళ్ళీ సేమ్ టు సేమ్ హ్యాండ్ వర్క్ కదండి, చేయించాలంటే ప్రతిదీ మళ్ళీ ఈ కలరు ఇదే వర్క్ చేయించాలంటే ప్రింటెడో వీవింగ్ శారీసో అయితే పర్వాలేదు, రిపీట్ చేయొచ్చు. బట్ ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్తో వచ్చినాయి, సేమ్ టు సేమ్ ఎక్కువ రావాలంటే కొంచెం కష్టం. అందుకని ఇవి తక్కువ ఉంటాయి శారీస్. ఎస్, ది గ్రీన్ విత్ పీచ్. గ్రీన్ కలర్ విత్ పీచ్ కలర్ బార్డర్ వస్తుంది, బ్లౌజ్ వస్తుంది. బార్డర్ అయితే ఎంత బాగుందో, బార్డర్ అండ్ వర్క్. శారీ అంతా కూడా ఇట్లా చిన్న బూటీస్ వస్తాయి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి. ఓకే, ఇది కూడా 8,200లోనే ఉంది. ఎస్, నౌ దిస్ ఈజ్ ఆర్ చినాన్ శారీ. చినాన్ అంటే తెలుసు కదా మీకు, షిఫాన్కి జార్జెట్కి మధ్యలో ఉంటుంది. ఓకే, సిస్టర్ కన్సర్న్ అనమాట. ఎస్, చినాన్ శారీ. ఇది ఫుల్ రిచ్ వర్క్ వస్తుందండి. మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి వస్తుంది. అండ్ బార్డర్ ఇట్లా కట్ వర్క్ బీడ్స్ వర్క్ తోటి వస్తుంది బోత్ సైడ్స్. ఇలా చాలా గ్రాండ్గా ఉంది శారీ. పార్టీ వేర్. 9,500. ఎస్, దిస్ ఇస్ ఆఫ్ 9,500. నేనే రేట్లు మర్చిపోతున్నాను. ఎస్, ఇది 9,500 ఉంది. పిస్తా గ్రీన్ అండి. ఇది పిస్తా గ్రీన్లో ఉంది. దీని హైట్ వచ్చేసరికి శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది. ఇది కట్ వర్క్ చేయడం వల్ల హైట్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది ఏంటి. ఎస్, లెట్ మీ చెక్. ఒకసారి రోలింగ్ చేయించేసుకోండి. హైట్ చాలా తక్కువగా అనిపిస్తుంది. నేను కూడా రైట్ నౌ ఐఎమ్ అబ్జర్వింగ్ దిస్. ఒకసారి రోలింగ్ చేపిస్తే 5'4" వరకు గ్యారంటీ, అంతకన్నా ఎక్కువ వాళ్ళకి రాకపోవచ్చు. ఓకే, కానీ శారీ చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే పైన ఎక్స్టెన్షన్ వేసుకోండి. రోలింగ్ చేపిస్తే ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతుంది డెఫినెట్గా. 9,500. అందులోనే దిస్ ఇస్ ద అదర్ కలర్ అండి. పింక్, ఆర్ ఓన్ బేబీ పింక్. ఎస్, మన బేబీ పింకే. ఇది కట్ వర్క్ వచ్చింది. శారీ అంతా కూడా ఇట్లాగా లీవ్స్ స్టైల్లో వచ్చింది. లీవ్స్ కట్ వర్క్ లీవ్స్ లాగా వచ్చింది బోత్ సైడ్స్. పర్ల్స్ తోటి హెవీ లోడెడ్ వచ్చింది. అండ్ అగైన్ ఎంటైర్ శారీ మీకు సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి చిన్ని బుటీస్ దగ్గరగా వచ్చి శారీని చాలా రిచ్గా చేసాయండి. ఇలా ఉంది శారీ అయితే. సూపర్ ఉన్నాయి రెండు కూడాను, చాలా బాగుంది. ఎస్, ఇది కూడా 9,500లోనే ఉంది. సారీ, బ్లౌజ్ చెప్పలేదు కదా నేను. బ్లౌజ్ వచ్చి దీనికి సేమ్ కలర్ బ్లౌజే వస్తుంది. విత్ స్లీవ్స్కి వర్క్ రావచ్చు. లెట్ మీ చెక్. స్లీవ్స్కి వర్క్. ఎస్, స్లీవ్స్కి బోత్ సైడ్స్ స్లీవ్స్కి కాస్త వర్క్ వచ్చి సేమ్ కలర్ బ్లౌజే వచ్చింది. కట్ వర్క్, ఇది కూడా మీరు కట్ వర్క్ లాగా కుట్టించుకోవచ్చు స్లీవ్స్కి.
ఓకే, దిస్ ఇస్ ద శారీ అండి, బేబీ పింక్ విత్ లోడెడ్ వర్క్. ఇది కూడా ఈ లోడ్ వర్క్ వల్ల కొంచెం బరువుగానే ఉంది. దిస్ ఇస్ ద శారీ, 9500లో ఉంది. ఇది వచ్చి హైట్, ఇది కూడా 5'4" వరకు మాత్రమే వస్తుందండి, అంతకు మించి ఎక్కువ రాకపోవచ్చు. ఎక్కువ హైట్ ఉండేవాడు ఆప్ట్ చేసుకోకండి. ఎస్, రోలింగ్ చేయించుకుంటే 3 ఇంచెస్ డెఫినెట్గా పెరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది రోలింగ్ చేపిస్తే. సో 9500. ఎస్, దిస్ ఇస్ అ సింగిల్ శారీ. మీకు తీసి దిస్ ఇస్ అ సింగిల్ శారీ అండి. సో టిష్యూ జార్జెట్, టిష్యూ వన్, డిఫరెంట్ టిష్యూ అండి, రెగ్యులర్ కైండ్ ఆఫ్ టిష్యూ కాకుండా టిష్యూలోనే ఫ్రీ ఫాల్ వచ్చింది. ఫ్రీ ఫాల్ వచ్చి కొత్తగా ఉంది ఫ్యాబ్రిక్. దీని మీద హ్యాండ్ వర్క్ అండి, ఫ్రెంచ్ నాట్ వర్క్. ఎంతమ్మా కాస్ట్? 6300లో ఉంది. ఇది లైట్ గ్రీనిష్ ఎల్లోలో వచ్చింది. బాడీ వచ్చి దీనికి ఇట్లా షోల్డర్ మీద వచ్చి పెద్ద ఫ్లవర్ బంచ్ ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా చిన్ని చిన్ని ఫ్లవర్ బొటీస్ వస్తాయి. అండ్ పళ్ళులో ఇది వస్తుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ వచ్చేసరికి మంచి గోల్డెన్ ఎల్లోలో థ్రెడ్ వర్క్ వస్తుంది. ఎస్, ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇట్లాగా లైట్ పైపింగ్ వస్తుంది. మొత్తం శారీ అంతా కూడా సేమ్ కలర్ పైపింగ్ వస్తుంది. 6300, సింగిల్ శారీ లెఫ్ట్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద జార్జెట్ సీక్వెన్స్ అండి. ఇట్స్ ఎ నార్మల్ జార్జెట్, ఇట్స్ నాట్ ప్యూర్ జార్జెట్ సీక్వెన్స్ పీచ్ కలర్ శారీ ఇది. ఎస్, ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఫుల్ చాలా కాస్ట్ కూడా ఉంది ఫ్యాబ్రిక్. కొన్ని జార్జెట్, ప్యూర్ జార్జెట్ మీద సీక్వెన్స్ కూడా వేరేదైతే 10, నేను 11, 15 వరకు కూడా చూసాను. ఇది 3500లోనే ఉంది. బికాజ్ ఇట్స్ నార్మల్ రెగ్యులర్ జార్జెటే, ప్యూర్ జార్జెట్ కాదు. జార్జెట్ మీద శారీ అంతా కూడా మెరుస్తుంది చూసారా. సెల్ఫ్ ట్రాన్స్పరెంట్ ఉండే సీక్వెన్స్ మొత్తం శారీ అంతా కూడా ఫ్యాబ్రిక్లోనే స్టిచ్ చేసి ఉంది. ముందు ప్రింట్, దాని మీద ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ చేశారు. ప్లెయిన్ బ్లౌజ్ అండి, అంటే ప్రింట్ లేని లైట్ ప్రింట్ ఉండే బ్లౌజ్. దీని మీద కూడా సీక్వెన్స్ వచ్చింది ఇట్లాగా. ఓకే, ఇది 3500 అండి. ఎస్, ఇది 3500లోనే ఉంది. సీక్వెన్స్ జార్జెట్ బ్లౌజ్ కాస్త మెరుస్తుంది, జిగేల్ 35. నౌ దీంట్లోనే దిస్ ఇస్ ద అదర్ వన్, మన ఇండిగో బ్లూ. ఎస్, ఇండిగో బ్లూ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ గుడ్ అండి. ఇండిగో బ్లూ, వైట్ విత్ ఇండిగో బ్లూ. దీనికి కూడా పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి శారీ. ఇది కూడా 2200లోనే ఉంది. బనారస్ సిల్క్ కాటన్ శారీ. ఇట్స్ సిల్వర్ జరీ బోర్డర్ అండ్ దిస్ బ్లూ కలర్ ప్రింట్, ఇండిగో బ్లూ ప్రింట్ వస్తుంది, వైట్ అండ్ ఇండిగో బ్లూ. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది, జకాడ్ పళ్ళు, సిల్వర్. అండ్ బ్లౌజ్ ఆల్సో కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ విత్ ద సిల్వర్ బార్డర్ ఇలా వస్తుంది. జస్ట్ 2200లో ఉంది. ఎస్, కిచిడి అయిపోయింది ఈరోజు. ఎస్, దీస్ ఆర్ ద శారీస్ అండి. డిజైనర్స్ దగ్గర నుంచి జార్జెట్కి వచ్చాను, అక్కడ నుంచి పెద్దవాళ్ళ శారీస్ కూడా వచ్చేసాను. సో అన్నీ కలిపి చూపించేసాను. నచ్చాయి కదా? నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి. సింగిల్ శారీస్ ఏవైతే ఉన్నాయో నేను వెబ్సైట్లో పోస్ట్ చేయట్లేదండి. కొన్ని వెబ్సైట్లోనే ఉంటాయి, వాట్సాప్లోనే ఉంటాయి. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో నెంబర్కి అడిగేసేయండి, ఎంక్వైరీ పెట్టేయండి, మా వాళ్ళు రిప్లై ఇస్తారు. అలా కొనేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.